నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ఈ ఫాదర్స్ డే సండే రోజున 15న. సో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫాదర్ అంటే ఫస్ట్ హీరో. కానీ కొంతమంది లైఫ్లో ఫాదర్తో అటాచ్మెంట్ తక్కువ ఉండడం, ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు నాన్నతో ఎలా ఉండాలి? అబ్బాయిలకి తెలియాల్సిన విషయమే కదా. ఎక్కువగా అమ్మాయిలో అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ గురించి ఎన్నో అద్భుతమైన సినిమాలు చూసాము, కథలు విన్నాము. కానీ ఎందుకు అబ్బాయికి ఇంకా తండ్రి కొడుకుకి గ్యాప్ ఎందుకు ఉంటుంది అనే విషయం గురించి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. సో ఫాదర్స్ డే అమ్మాయిలు అయితే ఏం ఆలోచించరు, డైరెక్ట్ వెళ్ళిపోతారు, నాన్న దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తారు ఉంటుంది. మీకు కూడా ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి మీకు ఆ విషయం తెలుసు. కానీ అబ్బాయిలు ఎందుకు సార్ మోమాటమా, లేకపోతే చెప్పలేరా, ఇప్పుడు ఎందుకులే అనుకుంటారా? కొంతమందికి నిజంగానే ఆ డిస్టెన్స్ అనేది ఉంటుంది. అమ్మతో ఉన్నంత ఎమోషనల్ అటాచ్మెంట్ నాన్నతో ఉండదు. సో అలాంటప్పుడు తండ్రి కొడుకుల బంధం ఎలా ఉండాలి అని అంటారు? ఫస్ట్ సైకలాజికల్ ఆస్పెక్ట్ అంటే ఒక ఫేజ్లో ఉన్నప్పుడు ఫాదర్కి అట్రాక్షన్ కూతురికి అండ్ మదర్కి సన్కి ఉండే ఒక బాండ్ ఉంటుంది. దాంతోపాటు చాలా ఇంట్రికేట్గా తెలుసుకోవాల్సిందంటే ఈ అబ్బాయి మనలాగా మారతాడు. హీఈస్ ఆల్సో ఏ రెస్పాన్సిబుల్ పర్సన్. ఇప్పుడు వీడిని మనం ప్యాంపర్ చేసుకునో లేకపోతే టూ మచ్గా అంటే వీడి బాధ్యతలు తీసుకోవాలి అనే దాంట్లో వస్తుంది ఒక మైండ్ సెట్. అదే కూతురు అయ్యేసరికి ఒక 16-17 years ఉంటుందేమో, తర్వాత వెళ్ళిపోతుంది మన దగ్గర నుంచి అనే ఒక లవ్, ప్లస్ కూతురుకు ఒక సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా అటెన్షన్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఒక చిన్న స్మాల్ రిఫ్ట్, వాడు తప్పు చేయకూడదు, మోర్ డిసిప్లిన్డ్గా ఉండాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలని బరువు బాధ్యతలు పడి దాంతో ఒక చిన్న డిస్టెన్స్ ఏర్పడుతుంది. అరే నాకు ఎప్పుడు కరెక్షన్స్ చెప్తారు, చెల్లి ఏం చెప్పినా ఆర్ అక్క ఏం చెప్పినా ఏం ప్రాబ్లం ఉండదు, నాకెందుకు కరెక్షన్స్ వస్తాయని ఒక చిన్న డిఫరెంట్. బట్ ఎప్పుడు కూడా ఫాదర్ని ఇంప్రెస్ చేయడానికి ఎవ్రీ సన్ ట్రై చేస్తాడు. దట్ ఫాదర్ ఇంప్రెస్ అవ్వాలి, ఫాదర్ కరెక్ట్గా ఉన్నాడు అనాలి, ఫాదర్ని ఇంప్రెస్ చేయాలనే దాంట్లో ఉంటాడు. బట్ ఫాదర్ మదర్తో బిహేవ్ చేసిన విధానం బట్టి ఇంట్లో టీములు డివైడ్ అవుతాయి. నేను చాలా కామన్గా ఇది అబ్జర్వ్ చేస్తాము. దట్ మదర్ ఫాదర్ ఒక టీమ్గా ఉంటే పిల్లలు దే విల్ నాట్ సెలెక్ట్ టీమ్స్, ఇద్దరిని టుగెదర్ ఉంచుతారు. ఒకవేళ మదర్కి ఫాదర్కి పడట్లయితే దే స్టార్ట్ ఓకే నేను అమ్మ టీంలో ఉండాలా నాన్న టీంలో ఉండాలా అని డివైడ్ అయిపోతారు. అది మనకు తెలియకుండానే జరిగిపోతుంటుంది. సో ఎప్పుడు కూడా ఇఫ్ ఎట్ ఆల్ సన్కి ఫాదర్కి రావాలంటే నీ మదర్తో ఉన్న రిలేషన్ బట్టి ఉంటుంది. ఇది నంబర్ 1. చాలామందికి తెలియని పాయింట్ ఇది. దట్ మదర్ ఫాదర్ బాండ్ని బట్టి సన్ బిహేవియర్ మారుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఎప్పుడైనా సరే ఒక అట్రాక్షన్, ఒక బాండ్ రావాలి అనుకుంటే ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. సో ఫాదర్ కూడా సన్ ఏది చెప్పినా సరే అది డిస్కార్డ్ చేయకుండా ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. అండ్ చెప్తున్నా కదా, ద సేమ్ నోట్ ఎంతోమంది ఫాదర్ సన్ బాండ్ నాకు తెలుసు, బ్యూటిఫుల్ బాండ్స్ ఉంటాయి. వాళ్ళు ఏదైనా సరే టుగెదర్ ఉంటారు, సన్ కోసం చాలా డెడికేట్ చేస్తారు కూడా. బట్ ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక పెద్దయ్యాక ఒక ఫ్యామిలీ చూసుకోవాలి, వాడికంటూ ఒక బాధ్యత, ఒక గుర్తింపు రావాలి అనే పుష్లో కొంచెం ప్రెషర్ పెడతారు అబ్బాయిల మీద. సో దానివల్ల వస్తుంది. ఒకవేళ ఫాదర్తో రిలేషన్ బాగుండాలి అంటే ఫస్ట్ ఫాదర్ హ్యాస్ టు గివ్ దట్ స్పేస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇది కంపల్సరీ ఎక్స్ప్రెస్ చేసే టైమ్ ఫేజ్ ఇవ్వాలి. 1. నెక్స్ట్ వచ్చేసి సమ్ కైండ్ ఆఫ్ సొసైటల్ ప్రెషర్ని పిల్లల మీద రుద్దకూడదు. కొంత సొసైటీ ప్రెషర్ వల్ల నీ కొడుకు ఏం చేస్తున్నాడు అంటే ఏం చెప్పుకోవాలో అనే దానివల్ల వీళ్ళని దూరం చేస్తూ పోతారు. థర్డ్ వచ్చేసి ఆల్వేస్ కరెక్టింగ్. చాలామంది ఫాదర్స్కి అలవాటు ఉంటుంది, ఆల్వేస్ కరెక్టింగ్. ఇంకా వాళ్ళు ముందు కూర్చున్నావు, ఇలా కూర్చున్నావు ఎందుకు, ఇలా నించున్నావు ఎందుకు, ఇలా చేసావు ఎందుకు, అలా మాట్లాడావు ఎందుకు, ఇలా ఆల్వేస్ కరెక్ట్ చేసేసరికి హీఈస్ అగెయిన్స్ట్ మీ, నేను ఏం చేసినా నచ్చదు అనే దూరం వెళ్ళిపోతారు. సో ఫాదర్ ఎవ్రీ టైమ్ అకామిడేటివ్గా ఉంటే, కొన్ని ఇలా కూడా మనుషులు ఉండొచ్చు, ఇలా కూడా చేయొచ్చు, దట్స్ ఓకే, నా సొసైటీ వాళ్ళు ఏమనుకుంటున్నారో అన్నది నాకు ఇంపార్టెంట్ కాదు, నా సన్ ఇంపార్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైమ్స్ వాళ్ళతో టైం స్పెండ్ చేసే క్వాలిటీ టైం. చాలామంది ఏమవుతుంది తెలుసా, పొద్దునంతా బిజీ ఉంటే రాత్రి గడుపుతారు టైం. అట్లా కాకుండా మార్నింగ్ టైమ్స్లో గడిపిన పిల్లలతో దెర్ ఇస్ ఎ మోర్ కనెక్టివిటీ అండ్ బాండ్. నైట్ టైం కంటే కూడా మార్నింగ్ టైంలో అబ్బాయిలతో ఫాదర్ స్పెండ్ చేయాలి టైం అని చెప్తారు. ఆర్ ఎనీ వీకెండ్కి వచ్చినప్పుడు మాత్రం ఫుల్ డెడికేటెడ్ టైం ఇవ్వగలిగితే కూడా చాలా బాగుంటుంది. అండ్ ఒకవేళ మనకి ఈ రిలేషన్షిప్స్ ఇలా ఫామ్ అవుతున్నప్పుడు ఎక్స్క్లూజివిటీ
ఆఫ్ కిడ్. నా సన్ ఒకవేళ డాటర్ ఉంటే తనని ఇంక్లూడ్ చేసి మాట్లాడను నేను నా సన్తో నేను సన్ లాగా మాట్లాడతాను. వీళ్ళేమవుతుంది, చూడరా అక్కని చూసి నేర్చుకోరా, ఆర్ చెల్లిని చూసి నేర్చుకోరా, తను చేస్తున్నారనే కాకుండా ఎక్స్క్లూజివిటీ, నేను నీతో మాట్లాడుతున్నాను, నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది, నువ్వు ఇలా ఉంటే అనేది స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పకుండా వాళ్ళతో చూడు వీళ్ళతో చూడు అనేది చెప్తారు. అది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం అవుతుంది. అండ్ ఎప్పుడైనా ఒకవేళ వాళ్ళు తప్పులు చేస్తే, మిస్టేక్స్ చేస్తే, చాలామంది చేసే మిస్టేక్ అంటే దెప్పుతూ ఉంటారు. నువ్వు అది చేసావు, ఆ రోజు అలా చేసావు, నువ్వు ఆ రాంగ్ డెసిషన్. ఎప్పుడో అయిపోయింది కూడా తీసుకొని వచ్చి దట్ విల్ రిప్ అపార్ట్ పేరెంట్స్ని ఇట్లా సపరేట్ చేస్తుంది సన్ నుంచి. ఎందుకంటే ఈ విల్ గో అవుట్ ఈవెన్చువల్లీ, అవుట్ సైడ్ ఆపర్చునిటీస్ ఎక్కువ వెతుక్కుంటాడు. ఈ మైండ్ సెట్తోనే వెళ్తాడు, దట్ ఇంట్లో వాళ్ళకి నేను నచ్చను, సో నేను బయట ఏదైనా నా హ్యాపీనెస్ కోసం చేసుకోవాలి, నేను ఇంకా కింగ్ అవ్వాలి, నేను చెప్పినట్టు నడవాలి అనే దాంట్లో నెక్స్ట్ వచ్చినప్పుడు వైఫ్ని వాళ్ళ పిల్లల్ని టార్చర్ పెట్టే మైండ్ సెట్లో తయారవుతారు. సో ఆల్వేస్ అకామిడేటివ్గా ఉండి ఏదైనా ఉంటే అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళడం. టూ మచ్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎనీథింగ్ని అలౌ చేయకపోవడం. ఫస్ట్ నుంచి పేరెంట్స్ చేయాల్సింది, నీకు పోనీ వారమంతానే ఉండను కదా అని వీడియో గేమ్ కొనిచ్చాడు, దట్ విల్ అది కొనిచ్చేయడం వల్ల. లేకపోతే టూ మచ్ ఇంటెలిజెన్స్ ఇంటూ వాళ్ళ యాక్టివిటీస్లో ఏం చేస్తున్నారు, నీ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు, నువ్వు ఎటు వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, టూ మచ్ ఇంటెలిజెన్స్ అయిపోయినా కూడా వాళ్ళ ఇండివిజువాలిటీ రాకుండా, ఆ ఇండివిజువాలిటీ లేక బయట సఫర్ అయ్యి, ఆ సఫరింగ్ అంతా కారణం నా పేరెంట్స్, నా ఫాదర్ అనే దానికి వెళ్తుంది. ఇంకా ఈ జనరేషన్ కొంచెం తగ్గుతుంది, కానీ పాత జనరేషన్ స్ట్రిక్ట్ ఉండేవారు ఫాదర్స్. చాలా సన్తో వెరీ స్ట్రిక్ట్గా ఉండి వాళ్ళని లీడ్ చేసేవాడు. అది వెరీ వెరీ రాంగ్ మెథడాలజీలో తీసుకెళ్తుంది. సో అటు స్ట్రిక్ట్ కాదు, ఇటు లూజ్గా ఉండకుండా ఆ మిడిల్ గ్రౌండ్ మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ నో మ్యాటర్ వాట్, ఎన్నిసార్లు కొట్టేసినా ఫాదర్ నుంచే తీసుకుంటాడు క్యారెక్టర్స్ అన్ని. అబ్బాయి ఫాదర్ నుంచి చాలా కలెక్ట్ చేస్తాడు, చాలా ఇన్ఫర్మేషన్, ఎలా డీల్ చేస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, నా ఫాదర్ ఇంత డామినేటివ్గా ఎలా ఉంటున్నాడు, ఇది వచ్చేస్తుంది. అబ్జర్వ్ చేసేసి తీసేసుకుంటారు. అసలు చాలా స్మూత్గా ఇన్వైబ్ అయిపోతుంది వాళ్ళ లోపల. ఓకే, ఒకవేళ మనకి ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయని గుర్తుపడితే దాన్ని స్లోగా మార్చే ప్రయత్నం ఎర్లీగా చేయకపోతే మాత్రం చాలా చాలా అయిపోతుంది. అండ్ నిజంగా కూడా సమ్ కైండ్ ఆఫ్ అబ్బాయిలకి ఎక్స్ప్రెస్ చేయడం రాదు ఫాదర్స్కి. అంత రిఫ్ట్ వచ్చేసాక మళ్ళీ నాకు నీ మీద ప్రేమ ఉంది అని స్పెసిఫిక్గా చెప్పడము చేత కాదు. లెటర్ రాసి ఇవ్వాలనో ఒక పువ్వు కొని ఇవ్వాలనో ఉండదు. దట్ ఈస్ వైర్డ్ ఇన్సైడ్ అనమాట. అండ్ దేర్ హార్మోన్స్ ఆర్ డిఫరెంట్. అబ్బాయిల హార్మోన్స్, దేర్ గ్రోత్ ప్యాటర్న్ అది డిఫరెంట్గా ఉంటుంది. అమ్మాయిల హార్మోన్స్, ఎస్ట్రోజన్స్ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ రెండింటిని మనము అర్థం చేసుకుంటే అబ్బాయిలతో ఎలా డీల్ చేయాలి, వాళ్ళ మ్యాన్లీనెస్ని పోగొట్టకూడదు. ఎవ్రీ ఫాదర్ షుడ్ నో దిస్, దట్ నువ్వు మ్యాన్గా నువ్వు ఎలా ఉండగలవు, నీ సన్లో ఆ మ్యాన్లీనెస్ని స్టిమ్యులేట్ చేయకూడదు, పోగొట్టకూడదు. వాడిని డౌన్ చేసి చూపించడం వల్ల ఎప్పుడు కూడా వాళ్ళ లోపల ఒక ఫియర్ ఆఫ్ నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలనే దాంట్లో ఉండిపోతారు. వేర్ టూ మచ్గా స్టిమ్యులేట్, నీకేంట్రా మగాడిని పెంచినా కూడా అది రాంగ్ వేలో యానిమలిస్టిక్ బిహేవియర్లోకి అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకుంటే పేరెంట్స్ ఐ థింక్ బాగుంటుంది. కొన్ని ఇండైరెక్ట్గా చెప్తారు పేరెంట్స్కి, లైక్ సన్కి ఫాదర్కి ఉండే రిలేషన్షిప్లో ఇండైరెక్ట్ సింబాలిక్గా చాలా ఉంటాయి. సో అది ఆ స్వీట్ థింగ్స్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తే ఐ థింక్ నిజంగా ఫాదర్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే అవుతుంది. లేకపోతే ఎప్పుడూ ఆ సెపరేషన్, ఎప్పుడూ ఆ రిఫ్ట్ ఉంటుంది. దాంతోపాటు రీప్లేస్మెంట్గా ఇంకొక అమ్మాయి వచ్చి లైఫ్లోకి, అది ఇంకా ఇట్ విల్ టేక్ డిఫరెంట్ టర్న్స్ అనమాట. సో ఎప్పుడు కూడా ఫాదర్ ఆ అకామిడేటివ్ స్పేస్ ఇస్తే ఐ థింక్ ఇంకొంచెం హ్యాపీగా హెల్దీగా ఉంటుంది రిలేషన్షిప్. రైట్, అమ్మాయిల గురించి కూడా మాట్లాడాలి. చూసే ప్రేక్షకులు కొంతమంది మిస్ అవుతారేమో మేబీ. సో అమ్మాయిలు ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ అంటేనే అదొక బ్యూటిఫుల్గా చూస్తూ ఉంటారు. సో ఒక్కొక్కసారి అవి డిస్టర్బెన్స్ అవుతూ కూడా ఉంటూ ఉంటాయి. కానీ ఆ బ్యూటిఫుల్ థింగ్స్ని కొంతమంది ఫాదర్స్, ఇప్పుడు స్కూళ్ళు కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఆడపిల్లల్ని స్కూల్కి పంపిగానే అబ్బాయి దీంట్లో లేని అంత టెన్షన్, కంగారు అంతా కూడా ఇప్పుడు అమ్మో నా బిడ్డ ఏమైపోతుందో అని చెప్పి ఇమీడియట్గా వెనక్కి తెచ్చుకున్న ఫాదర్స్ కూడా ఉంటూ ఉంటారు. ఏడ్చిన వాళ్ళు కూడా ఉంటారు పాపని స్కూల్కి పంపిగానే. అంత ఎందుకని ఉంటుంది ఆడపిల్లల మీద? వెరీ ఇంపార్టెంట్ ఇది ఏంటంటే, ఆ కాంప్లెక్స్ ఆఫ్ అటాచ్మెంట్ అమ్మాయిల వైపుకి చాలా ఎక్కువగా హార్మోనల్ బాండ్ వచ్చేస్తుంది అన్నమాట. దీంతోపాటు
వెనెవర్ దే ఆర్ ఆ సెపరేషన్ చూస్తారు, అంటే ఎక్కువ రోజులు ఇంట్లో ఉండి ఆర్ నాతోనే ఉండి ఆ సెపరేషన్ అవ్వాలి అనగానే మైండ్ సమ్ ఇన్సెక్యూరిటీ, ఏమైపోతుందో ఏమైపోతుందో, అబ్బాయి మేనేజ్ చేసుకుంటాడు, అమ్మాయి ఏమవుతుంది అనే ప్రొటెక్టివ్, దిస్ ఇస్ డేంజరస్ యాక్చువల్లీ. ఆ ప్రొటెక్టివ్ ఎన్వైర్న్మెంట్లో పెట్టి 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 అమ్మాయిల్ని ఇంకా వీక్ చేసేస్తారు. సే గుడ్ ఫాదర్ విల్ ఆల్వేస్ సే నువ్వు వెళ్ళు, నువ్వు చెయ్యి, నేనున్నాను వెనకాల. అంతేగాని ఊరికే ఎంతసేపు ఆ అటాచ్మెంట్తో నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నేను అన్నీ కొనిస్తా నీకు, నేను తెచ్చిస్తా నీకు అనేది కంటే నువ్వు ఏదైనా తప్పు చేయకు నాన్న, తప్పు చేయకు, నీకు ఏం కావాలన్నా నేను ఉన్నాను అనే ధైర్యం ఇవ్వడం ఈజ్ ఎ బెస్ట్ థింగ్ ఏ ఫాదర్ కెన్ డూ. ఓకే, ఎప్పుడు ఆ ధైర్యం ఇవ్వాలి, నువ్వు గో హెడ్ అండ్ డూ ఇట్, నేనున్నాను నీకు సపోర్ట్ చేయడానికి అనే ఒక ధైర్యం ఇవ్వడం. సెకండ్, ఏదైనా ఫాదర్ చెప్పాలి అనుకుంటే కూతురికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆ ఫియర్ని ఇన్కల్కేట్ చేయకూడదు. దట్ నువ్వు అమ్మో ఏమైపోతుంది నీకు, అమ్మో నువ్వు వెళ్తే ఎలా బతకగలవు అనే ఫియర్ని నువ్వు ఇన్కల్కేట్ చేస్తే ఎప్పటికీ యూ విల్ ఆ అటాచ్మెంట్ వల్ల ఇంకా 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 వీక్ చేసేస్తాం, కానీ స్ట్రాంగ్గా ఉమెన్ ఫామ్ కారు. సో అందుకని ఎప్పుడు ఆ ఫాదర్ ఆ బాండ్, అండ్ స్వీట్ ఏజ్లో బై 5-10 అందరికీ ఆ బాండ్ ఉంటుంది. బట్ మోర్ దాన్ దట్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ కూడా అసలు మంచిది కాదు. అండ్ ఏ అమ్మాయి అయినా సరే బయటకు వెళ్తుంది అంటే ఫ్రీడమ్తో పాటు ఆ రెస్పాన్సిబిలిటీస్ చెప్పి దట్ యూ ఆర్ హ్యావింగ్ దిస్ బాండ్, దిస్ లిమిట్, ఆ లిమిట్ చూసుకో అని నేర్పించడం చాలా చాలా హెల్ప్ఫుల్. ఆ లిమిట్ చెప్పని పేరెంట్ టూ మచ్ ఆఫ్ బాండ్ అయిపోయి ఇంకా తనతో పాటు కూర్చుని ఏడుస్తాడు, కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే కెపాసిటీ రాదు. సో వెరీ ఇంపార్టెంట్ దట్ లిమిట్ చెప్తూ ఫ్రీడమ్ని కూడా అందించాలి, అప్పుడే దే బ్లాసమ్. లేకపోతే ఏదో రకంగా కాంప్లెక్స్ తయారై బయటకు వెళ్తే నేను ఏమైపోతానని ఎప్పుడు ప్రొటెక్టివ్ గేమ్ ఆడతారు. ఎప్పుడు నేను ఐ విల్ నాట్ ఓపెన్ అప్ మచ్, నేను ఇలా అనుకోలేదు నా జీవితం, నేను అలా అనుకోలేదు నా జీవితం, ఇలా ఉండాలి, మా నాన్న నన్ను అట్లా పెంచలేదు అని చాలా కాంప్లికేటెడ్ అయిపోతాం. సో గివ్ ఫ్రీడమ్, అట్ ద సేమ్ టైం పుల్ ఇట్ బ్యాక్, అట్ ద సేమ్ టైం లిమిట్ పెట్టు, అట్ ద సేమ్ టైం ఆ బౌండరీ దే షుడ్ నో, దే షుడ్ ఫీల్. ఏది చేసినా రెస్పాన్సిబిలిటీ అనేది తెలుసుకోవాలి. ఇది చాలా 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 కాంప్లికేటెడ్ గేమ్. ఆ ఏజ్ ఒక నాకు తెలిసి 8 years to 16-18 years చాలా కాంప్లికేటెడ్ గేమ్. ఆ టైంని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఆ టైంలో టూ మచ్ అటాచ్మెంట్, టూ మచ్ ఇంటెలిజెన్స్, ఆ రెండు కూడా డేంజరస్గా మారుస్తాయి అన్నమాట. ఓవర్ ప్రొటెక్టివ్నెస్ వెరీ డేంజరస్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫాదర్స్ డే ప్రతి ఒక్కరికి కూడా చాలా స్పెషల్గా ఉండాలని చెప్పి మీ అటాచ్మెంట్ లైక్ ఎక్స్ప్రెస్ చేస్తేనే ఏదైనా కానీ పాసిబుల్ అవుతుంది. ఏ ఫాదర్ కూడా విలన్ ఉండరు ఏ పిల్లలకి. కాబట్టి అది ఒక చిన్న లైన్ అర్థం చేసుకొని మన తండ్రి అని చెప్పి ఏది చెప్పినా కానీ అడ్జస్ట్ అవుతూ అర్థం చేసుకుంటే డెఫినెట్గా హ్యాపీ ఫాదర్స్ డేనే అవుతుంది. అందరు కూడా మీ ఫాదర్స్కి ఒక చిన్న గిఫ్ట్ లేకపోతే మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడమో చేస్తే అదే పెద్ద గిఫ్ట్గా ఫీల్ అవుతారు వాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరికి హ్యాపీ ఫాదర్స్ డే.